1982లో మేము వాణిశ్రీ గారు, నేను ఇంకా కొంతమంది కలిసి నాగార్జున రచయితల సంఘం అని పెట్టాం. ఒక 6 సంవత్సరాలు ఆ సంస్థను బాగా దిగ్విజయంగా నడిపాం. శ్రీనారాయణ గారు, కరుణశ్రీ గారు, పెద్ద అందరినీ తీసుకొచ్చాం. నాకు తెలుసు, అందుకని సృజన సాహిత్య వాళ్ళు 6 సంవత్సరాల్లోనే 38 కార్యక్రమాలు జరపడం చాలా అపూర్వంగాను నేను ఎంతో గర్విస్తున్నాను. ఎందుకంటే గుండా జవహర్రావు గారు అంత సమర్థుడు నాకు తెలుసు. నేను అభిషేకం పుస్తకం విజయవాడ చెరుకు ప్రచురణ వాళ్ళు ప్రచురించి నాకు పంపగానే ఆవిష్కరణ ఎలా చేయాలా ఏమిటి అని ఆలోచించాను. మీరు విజయవాడ పాఠశాలకు బడ్డీ కొట్లో పాపమియా ముందు పిడికెడలావు నెమలికల కట్ట తాయెత్తుల దండ బూజుదాని ఉన్నాయి. పాపమియాకు 63 ఏళ్ళు. మనిషి ఎర్రటి ఎరుపుతో సాంబ్రాణి కడ్డీగా సన్న అయ్యా బాగున్నారా? ఆనందం ఉద్యోగం పనికొస్తుంటే క్షేమాలు అడిగాను. ఉన్నా బాగులేదు. ఆయన నమస్కారం చెప్పండి, ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, మేము ఊరు తెచ్చుకోవడానికి ప్రశ్నలు గుర్తింది అన్ని వ్యవస్థలు వచ్చాయి. మీ ఊరు పక్కనే ఉన్నారా? వాహనం కూడా కాకుండా ఉన్నారు. నువ్వు వచ్చే ముందు ఫోన్ చేసిరా. ఆయన ఏ రోజు నేను ఫోన్ కోసం కర్ణాటక చూస్తాము. ఆశ్చర్యమే కాదు, కొత్త మంగళం కూడా చూస్తాను. కొత్త మంగళం కూడా చూపిస్తాను. పిల్లలు పుట్టగానే భార్య చనిపోతే వాళ్ళు పెట్టుబడి ఎంతకుండా పిల్లల భవిష్యత్తు కోసం తన జీవితానికి త్యాగం చేసిన విశ్వాస జీవి. రైల్వేలో ఉద్యోగం చేస్తూ మెడికేసి ఉన్న ఒక్కగా నిరుద్యోగుడికి ఉద్యోగాన్ని బీఆర్ పెట్టి ఉద్యోగం ఇప్పించి ప్రభుత్వాన్ని చేశారు. తాను శాస జీవితం 9 హాయిగా వెళ్తామని ఎన్నో కాలం ఆయన గురించి ఆయన ఉదాహరణ నచ్చి ఆయన విషయాన్ని సంపాదించారు. తనకు మనుగోలు చూశాడని బంధువులందరినీ తీసి మంచి కుటుంబంగా పెట్టి వాళ్ళకి సంబరపడలేదు. అదే ఆయనతో నచ్చబడ్డాను. నా ఉద్యోగం అనుభవం మా ఇంట్లో కొంచెం గోడ ఏర్పడింది. ఇప్పుడు గోడ ఏదో తన దర్శనం హాయిగా సాగిపోతుంది. కరుణాకర్ ఆఖరికి ఆలోచన పడిందా ఆలోచన ఆ రాత్రి సరిగ్గా పడుతుంది. ఎప్పుడు తెలవకుండా ఎప్పుడు కరుణాకర్ పడతాను అని నా మనసు ఆధారపడుతుంది. ఏ అర్ధరాత్రిలో మానవుడిగా నిద్ర పట్టింది. మా స్త్రీలో శుభపాత్రలో నిద్రలేశారు. ఆదివారం పనులు తొందరగా లేచి మార్కెట్ చేయలేదు. తీసుకుపోయేదాన్ని ఒకదాన్ని చేయలేకపోతాను. వంటగదిలో పాత్రలుగా తన కథా పండుగ చూపిస్తుంది. అప్పుడు మీరే అంత మాలు మాట్లాడుతున్న పెట్టడం పనులన్నీ కానించి మార్కెట్ ముఖాన్ని బాధి వానపత్రులు బయలుదేరారు. సింహాచలం నుంచి ఆరోగ్యం చేసే రోడ్లో 50 వినాయకుడి నేలలో విశాలమైన మైదానంలో జీడి మారుంచే అలంకరణలో హాయిగా చల్లగా పొలిప్రాస్తుగా ఉన్నట్టు వానప్రాస. ఆ ఆశ్రమం ప్రాణి గోడ చేసిన వానప్రాస అక్షరాలు సూర్యగ్రహణ పొడి తెలుసుకుంటున్నాయి. అదో వృద్ధాప్యంలో తల్లిదండ్రులు మాత్రమే వదిలేసి దానికి ఎంతో కొంత ఖర్చు చేయించి చేతులు చూపించుకునే కుల దృష్టిలో అది వృద్ధాప్యమే కానీ కొడుకులు కొడేవి లేక గోడలు తల్లిదండ్రులు
దూరంగా తెల్లని పంచే లాంటిలో ప్లాస్టిక్ వేరుగా కుర్చీలో కూర్చొని కర్ణాటక చిక్కని కొడుకు ఎవరైతే ఆ చెప్పి ఇస్తాను ఒక పళ్ళు వెళ్ళి ఆయన కాదు నమస్కరించి కూర్చున్నాను. మనిషి బాగా మర్చిపోయాడు కాబట్టి నల్ల రాజాలు ఆయన అక్కడే చెప్తున్నారు. గెలుస్తున్న తెల్లటి కళ్ళు ఆయన తెల్ల హృదయాన్ని ఆయన చల్లని హృదయాన్ని ప్రశ్నిస్తున్నారు. కొంచెం అయ్యాక అసలేషన్ చెప్పారు, బాబు నా కోడలు నా ముందు గమనించలేకపోతుంది, నా కొడుకు భారీ లక్ష్యం లేక నాకు లక్ష్యం లేక ఆరగంటలో కొంత నగదు డిపాజిట్ చేసి నెలలా ఇవ్వాలి కంటే వీలే మొదటి ఎందుకంటే దీనికి కొంత డబ్బు ఇస్తాను. నా తదనంతరంలో ఆ డబ్బుతో నా కొడుకు ఇక్కడ తీసుకుంది. ఎందుకంటే నా కొడుకుని వాడి కొడుకు ఎలా ఆలోచిస్తూ పోనీ ఈ డబ్బు మా వాడికి ఇద్దామంటే వాడికి 20,000 ఇవ్వ ఈకంటే నా సంస్కృతి ఎవరున్నారు. అందుకే ఈ మొత్తం ఈ డబ్బు నా శాస్త్రీయంతో ఈ వానప్రస్థం హాయిగా తీసుకోవాలి. నా కొడుకుని కూడా నా అలాగే ఈ వానప్రస్థం క్యాన్సిల్ చేసే బాధ్యత అంటూ ఒక వ్యక్తి నా చేయించారు. అలాగే గురుగారు అంటే చాలా తీసుకొని బాగా చేశాను. వచ్చినప్పుడు వెళ్తున్నటువంటి వానప్రస్థ ఇప్పుడు నా కళ్ళకి మస్తగా కనిపిస్తుంది. సారాంశంగా చూస్తే రోజు మన చుట్టూ జరిగే సంఘటనలే మన రోజు చూస్తున్నటువంటివి. కాకపోతే వాటిని కథారూపంలో కాగితం పైన పెట్టేటప్పటికీ వాటికి చాలా విలువ వచ్చింది. ఇందాక చెప్పారు కృష్ణ గారు, ఆ బండి మీద అడ్డుపడి కొట్టు ఉంటే ఆవు తినేస్తుంది. ఆవు తినేస్తున్న కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బాధ్యత ఏమిటి అంటే ఆయన డబ్బు పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి మంది కాకపోయినా ఆస్తిని పరిరక్షించాలి. ఆయన తీసుకువెళ్ళేలాగా మళ్ళీ దాన్ని ఆస్తిని అప్పచెప్పాల్సిన మనం చుట్టూ చూస్తున్నాం కాబట్టి మనం అక్కడ లేకపోతే మనకి బాధ్యత ఉండదు. అంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ మరి గోమాత నైవేద్యం అనేటువంటిది అది మన భారతీయంగా ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి సంస్కారం. మాట్లాడినప్పుడు వాడు శ్రీమంత మాట్లాడినప్పుడు నాకు చాలా ఆనందం. ఎందుకంటే నా కళని వాడు నా కథని వాడు చాలా విమర్శ చేస్తున్నప్పుడు నాకు చాలా ఆనందిస్తాను. వాళ్ళకి ఇప్పుడు అంతది కూడా నేను కథ పేరు హాయిగా ఉంటుంది. అన్నాడు బూట్లు ఇచ్చి చెప్పలేదు. భారమైన నెట్వర్క్ వచ్చి నా చెవిని తాకింది. నిమిషం తర్వాత తమ్ముడు ఆమె ఇంట్లోకి, నేను తోటలోకి. తోటమారు వినయంగా చూశాడు. అన్ని మొక్కలు సైనికుల్లో నిలబడున్నాయి. కాసేపట్లోనే రూమ్లోకి గోడ మీద బల్లి అంది. నాలో ఏదో అంది. ఎవరి చోట్లలో వాడు ఉన్నది. నేను గతం వద్దన్నా కళ్ళ ముందుకు వచ్చింది. జయచంద్రకి నా పలికే కాదు. అక్క తొక్కాటికలు ఇవ్వవా అనేవాడు. నా చెట్టుకి నేను పట్టాను. ప్రముఖ కథారచయిత కీర్తిశేషులు ఏపీ సుందరరావు గారి స్మారకంగా ఈ నగదు పురస్కారాన్ని 1000 రూపాయలని వారి కుమారుడు శ్రీ ఏఎస్ రామయ్య గారు అందజేస్తున్నారు. ఏఎస్ రామయ్య గారిని ఆహ్వానిస్తున్నారు. ఈ బహుమతి అందజేయాల్సిందిగా కోరుతున్నాం. ఏఎస్ రామయ్య గారు ఏఎస్ రామయ్య గారు ఏఎస్ రామయ్య గారు రాజ్యలక్ష్మీ సమేత శ్రీ సుధర్శ పెరుమాళ్ కర్ణాటక ప్రసిద్ధస్తు సర్వదా దిగ్విజయమస్తు. ప్రశంసా పత్రాన్ని అధ్యక్షులు వారు అందజేస్తున్నారు. ద్వితీయ బహుమతి బహుమతిని అందజేయాల్సిందిగా శ్రీమతి లక్ష్మీ కుర్తి గారిని ఆహ్వానిస్తున్నాము. శ్రీమతి లక్ష్మీ కుర్తి గారు ఈ బహుమతిని ప్రత్యేక బహుమతి అందజేస్తున్నారు.
అన్న అరుణశ్రీ గారు అందిస్తారు. అరుణశ్రీ గారు అరుణ్జీ గారు ఆహ్వానిస్తున్నాము. వారి చేతుల మీదుగా జ్ఞాపికను అందజేయాల్సిందిగా కోరుతున్నాము. వారికి జగమత్సావరాణం లక్ష్మీనారాయణాఖ్యం పిలవన్మధ్వరాం విహారాం ఆరోగ్యం పూజమాయు వనమోహనాయ గిరాసాబ్దం సజత్ సమస్తం దివ్యేత్యక్షమస్తి ఆరోగ్యం పూజమాయు వనమోహనాయ గిరాసాబ్దం సజత్ సమస్తం అనే కలం పేరుకు ప్రసిద్ధులైన శ్రీ గోవింద వెంకటరమణ గారు బాధిత రక్తప్రతిష్ఠులైన ప్రత్యేకంలో ఒకరు. వీరు సింహాసనేశం పాఠశాలలో జన్మించి దేవస్థానం పాఠశాల, విజయనగరం మహారాజా కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసి అడిబరం కోఆపరేటివ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అడిబరం గ్రంథాలయం స్థాపనకు 1975లోనే కృషి చేసిన ప్రముఖుల్లో ఒకరని, ఇప్పుడే ఆ గ్రంథాలయంలో పనిచేస్తున్నటువంటి ఆ గ్రంథాలయ అధికారిని చెప్పారు. ప్రత్యేకంగా 1977 నుంచి సాహిత్యాలు చేస్తూ కొన్ని కథలకు బహుమతులను కూడా అందుకున్నారు. 1987లో ఉషా కిరణ్ మూవీస్ వారి స్టోరీ డిపార్ట్మెంట్లో కథాపరామర్శకుడిగా పనిచేసిన అనుభవం రచయితల కథానికి మరీ ప్రాధాన్యత ఉంటుంది. వారి కొబ్బరివారి పత్రికలో 16 వారాల సీరియల్ పోటీల్లో బహుమతి పొందిన సీరియల్గా వైరాబాద్ దీనికి చాలా పెద్ద రచయితగా పేరుకొచ్చేందుకు ఎంతో మంది అభిమానులు తయారు చేసింది. ఈ మధ్య నేను సాయిపల్లి చదివాను. ఆధ్యాత్మిక రచయితగారి అవకాశం దర్శనం పట్టేందుకు ఎట్టి ఈ ప్రసిద్ధమైనటువంటి కథాలయంలో అధ్యయనం చేస్తున్నందుకు చాలా అవకాశాలు నాకు అందించినటువంటి గారికి నా కృతజ్ఞతలు. జ్ఞాపికను ప్రముఖ కథారచయి రామరావు పట్నాయక్ గారు అందిస్తున్నారు. మా ఈ రాష్ట్ర వ్యాప్త మినీ కథల పోటీకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించి చక్కటి తీర్పును అందించిన హిందూ రమణ గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక ప్రభుత్వ రంగ సంస్థలో కానీ పాత్రికేయ మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మిత్రుల సహకారంతోనే మా ఈ సాహితీ కార్యక్రమాలు నలుదిశల ప్రచారమై ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నాయి. గాంధీ గారికి, అప్పారావు గారికి, వాసు గారికి, ఉపేంద్ర గారికి, ఈనాడు ఉపేంద్ర గారికి, సాక్షి గాంధీ గారికి, ఆంధ్రభూమి అప్పారావు గారికి ఇలా పేరు పేరున